వేదవ్యాస మహర్షి 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని రచించాలని నిర్ణయించుకున్నారు. కాని తాను చెప్పే వేగానికి తగ్గట్టు ఎవరు రాయగలరు అని ఆలోచించారు. అప్పుడు బ్రహ్మదేవుడి సూచనతో వ్యాసుడు గణపతిని ప్రార్థించాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఒక షరతు పెట్టాడు. నేను రాయడం మొదలుపెడితే నా కలం ఆగకూడదు. అప్పుడు వ్యాసుడు కూడా అన్నాడు, నేను చెప్పే ప్రతి శ్లోకం దాని అర్థం పూర్తిగా అర్థమైన తర్వాతే రాయాలి. అలా మహాభారత రచన ప్రారంభమైంది. వ్యాసుడు శ్లోకాలు చెబుతుంటే గణపతి వేగంగా రాస్తూ వెళ్తున్నాడు. కాని ఒక సమయంలో గణపతి వాడుతున్న కలం విరిగిపోయింది. రచన ఆగిపోతే లోకానికి ఈ మహాకావ్యం అందదని భావించిన గణపతి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన కుడి దంతాన్ని విరిచి దాన్ని కలంగా మార్చుకుని రచన కొనసాగించాడు. అందుకే గణపతిని ఏకదంతుడు అంటారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: జ్ఞానం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ అమరత్వం పొందుతుంది. జై గణేశ.